కూటమిలోకి వస్తున్న ఈ జంపింగ్ నేతల వల్ల కూటమిలో చిచ్చు మొదలైంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య, తెలుగు తమ్ముళ్ళ మధ్య ఒక చిచ్చు అయితే రాజేసుకుంటుంది. ఎందుకంటే కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి, అక్కడ గేట్లు ఓపెన్ లేకపోతే, టీడీపీలో సాధ్యం కాకపోతే వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ అవసరాన్ని బట్టి ఇటు జనసేనలకు, ఇటు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ వలస నేతల వల్ల స్థానికంగా ఉన్న లోకల్ నేతలు చిరుబురులాడుతున్నారట. వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు పార్టీలోకి అని ప్రశ్నిస్తున్నారట. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇన్నాళ్ళు ఇప్పటి వరకు ఒక మంచి సమన్వయం అయితే కనిపించింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ నేతలు పార్టీల్లో చేరికలు అనేవి పెరిగినాయో, ఇటు బీజేపీలో కానీ, జనసేనలో కానీ, టీడీపీలో కానీ ఒక్కసారిగా వీళ్ళ మధ్య ఈ వాగ్వాదాలు కూడా మొదలైనవి. ఎందుకంటే ఒక నాయకుడు, కొత్త నాయకుడు వచ్చాడంటే, వైసీపీ నుంచి వచ్చాడంటే, క్యాడర్ మొత్తం అదే పార్టీలోకి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు అటు ఉండాలి, ఇటు ఉండాలో తెలియదు. స్థానికంగా కూడా వాళ్ళకున్న ప్రాధాన్యత తగ్గిపోతుంది, ప్రజల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. అది నిజంగా వాళ్ళకి లోకల్గా అతిపెద్ద ఇబ్బంది. నాయకుడు అనేవాడు ఆ పార్టీలో ఒకడే ఉండాలి, కానీ ఒక బండికి ఒక డ్రైవరే ఉండాలి. ఇద్దరు డ్రైవర్లు ఉంటే స్టీరింగ్ ఒకటి ఇటు తిప్పుతో ఒకటి అటు తిప్పుతాడు. అది ఖచ్చితంగా ఇబ్బంది. ఇప్పుడు అదే జరుగుతోంది రాజకీయ పార్టీల్లో వైసీపీ నాయకుల ఈ వలసల వల్ల అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కానీ, బేదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరిపోయారు. అలాగే మోపిదేవి, మస్తానరావు టీడీపీలో చేరడాన్ని బీజేపీ కానీ, జనసేన కానీ వ్యతిరేకించలేదు. కానీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలార్ రోసయ్య, అలాగే బీజేపీలో చేరిన విశాఖ డైరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అడారి ఆనంద్ కుమార్, వీళ్ళ విషయంలో మాత్రం టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అలాగే తాజాగా జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళ వెంకటరమణ విషయంలో కూడా టీడీపీ వ్యతిరేకిస్తుందట. అంటే వైసీపీ నుంచి వలస వచ్చిన వారిలో బాలినేనితో ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ దూరం పాటిస్తున్నారట. అక్కడ ఎమ్మెల్యే టీడీపీ నేత దామచర్ల జనార్దన్ బాలినేని రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే బాలినేని ఆయన ఇప్పటికీ కూడా కలుపుకుని పాలైపోతున్న పరిస్థితి. కలుపుకుని కూడా వెళ్ళలేరు. దశాబ్దాలుగా వాళ్ళిద్దరు రాజకీయ శత్రువులు. ఇప్పుడు ఎలా కలుస్తారు అనేది కూడా ఒక చర్చ. కలుపుకుపోవాలన్నా అవతల వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉండాలి అనేది. అలాగే ఆనంద్ కుమార్ వైసీపీలో ఉండగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అటువంటి వాళ్ళని ఇప్పుడు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారట. ఈ విషయంలో బీజేపీ పెద్దలు తమకు నిరసన తెలపాలి అని చెప్పి సీఎం చంద్రబాబుని కోరారు అనేది అయ్యన్న కోరారు అనేది నిరసన తెలపాలి. అదేవిధంగా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్యతో సిట్టింగ్ ఎమ్మెల్యే దూల్పాల్ నరేంద్ర కుమార్ కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. తన కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం వెనక రోసయ్య ఉన్నారు అనేది ఎమ్మెల్యే దూల్పాళ్ల ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దీని మీద కేసులు కూడా నమోదైనాయి. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఎలా కంటిన్యూ అవుతారు? అలాగే గంజి చిరంజీవి విషయాన్ని చూసుకుంటే ఆయన ఇంతకుముందు టీడీపీలో ఉండేవారు. ఎన్నికల ముందు లోకేష్ మీద పోటీ కూడా చేశారు. వైసీపీ చేర్చుకుంది, టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో వైసీపీలో కొనసాగారు చిరంజీవి. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆయనకి పరిస్థితి బాగాలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ వైసీపీ గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అలాగే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా అంతే, టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు అధికారం పోవడంతో మళ్ళీ కూటమి పార్టీలో చేరారు. ఏ పార్టీలో చేరినా, జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా కూటమి పార్టీ కాబట్టి వాళ్ళని ఎలా తీసుకుంటారు అనేది. అంటే జనసేన, బీజేపీలో చేరుతున్న వారిని ఎలా చేర్చుకుంటారు అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు మీరు ఎలా చేర్చుకుంటున్నారు అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అదే టీడీపీలో చేరుతున్న వాళ్ళని పెద్దగా ప్రశ్నించట్ల. అది ఆ పార్టీ ఇష్టం కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు ఇదే ఈ కొంపటి అనేది మొత్తం మీద కూటమిలో ఈ కుంపటి అనేది ఎక్కడి వరకు వెళ్తుంది ఈ రాజకీయం అనేది ఇక్కడ చర్చనీయాంశం.